హలో అండి అందరికీ. చాలా టేస్టీగా, ఈజీగా కొబ్బరి బర్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఈ ప్రాసెస్‌తో చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అనమాట. కొబ్బరికాయని మంచిగా పగలగొట్టుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలనమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని, ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ అయితే వేసుకోవాలనమాట. ఘీ బాగా వేడైన తర్వాత మనం కొబ్బరి మిక్సీ పెట్టుకున్నాం కదా! అదొక కప్ అయితే వేసేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 మినిట్స్ మంచిగా ఫ్రై చేస్తే మనకు గోల్డెన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఆ టైంలో మనం ముప్పావు కప్పు బెల్లం ఏసుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాల. బెల్లం కరిగే కొద్దీ మనకి కలర్ అనేది బాగా బ్రౌనిష్ కలర్ అనేది వస్తూ ఉంటుందనమాట. మంచిగా బెల్లమంతా కరిగిపోయిన తర్వాత ఒక 4-5 ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇంక పక్కన పెట్టేసుకోవాలా. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చనమాట. నేనైతే పిల్లలు తింటారు కాబట్టి మంచిగా డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసుకున్నాను. మీకు లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే బాదం పప్పు, పిస్తా అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. ఇంకొక మనం లడ్డూలాగా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ప్లేట్‌లో అంతా నెయ్యి వేసేసుకొని ఇట్లా అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇలా కట్ చేసేసుకొని తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.